ఇవాళ జీవామృతం అప్లై చేస్తున్నామండి. ఇది అప్పుడే 3 days అయింది కలిపి పెట్టేసి. సో జీవామృతం అప్లై చేస్తున్నాము. దీనికి ఇవి ఇచ్చింది ఇప్పటి వరకు అంటే 1 year అది ఎలా పెరిగిందో చూసారు కదా. సో ఇచ్చిందంటూ ఓన్లీ జీవామృతం. మొక్కలు పెట్టేటప్పుడు కొంచెం ఎండాకులు అవన్నీ పిట్లో వేసాము. సో అది తర్వాత జీవామృతం తప్పితే ఇంకా మల్చింగ్ వేసామండి. మల్చింగ్ ఎలా వేసామనంటే ఈ షుగర్ కేన్ జ్యూస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర షుగర్ కేన్ జ్యూస్ తాగేసి, సో ఎండ్ ఆఫ్ ద డే నేను వస్తాను మీకు తీసుకెళ్తాను, మీరు ఏం చేస్తారు షుగర్ కేన్ అని అంటే, లేదు సార్ మేము ఇంకా డంపింగ్ యార్డ్కి డంప్ వేసేస్తాము అని అన్నారు. ఇంకా మీరు ఎందుకు డంప్ వేస్తారు, నాకు ఉపయోగం పడుతుంది, ఇంకా దీనికి మొక్కలు వేయడానికి ఇంక ఎండాకాలం వస్తుంది అనేసి మల్చింగ్ చూడండి ఎలా వేస్తాను. అంతా ఈ షుగర్ కేనే, అంతా షుగర్ కేన్. ఇక్కడ షుగర్ కేను ఒక ఇలాంటి బకెట్స్ అండి, ఇలాంటి బకెట్స్. ఇది ఉంటుంది కదా దిబ్బెరువు పేడ అండి, నేను ఆవు పేడ అనేసే చెప్పను, అన్నీ మిక్స్ అయినాయి. ఎక్కడో ఇంకా రోడ్డు పక్కన అది ఉంటే నేను వెళ్ళేసి కార్లో వెళ్ళేసి ఒక 7 buckets అలా, ఇలాంటివి 7 buckets అలా తీసుకొని వచ్చేసి ఇంకా అక్కడ వేసాను. దానిపైన ఈ షుగర్ కేన్ వేసానండి. ఇంకా జీవామృతము ఇప్పుడే ఇంకా దీనిపైన మల్చిపైన వేసాను, ఇలా వేసుకుంటూ పోయాను అంతే. అయినాక మొక్కల మొదల్లో కూడా కొంచెం వేస్తాను. సో ఇదే అండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, నా పొలం ఎంత ఫర్టిలిటీ ఉంది అదనేసి. నేను ఎక్కడ ఒక ఐడెంటిఫై చేయనండి, ఎక్కడ పెట్టాలి ఏంది కదా అనేసి. జస్ట్ మీకు ఎక్కడో ఒక దగ్గర చూస్తున్నాను అంతే, ఎలా ఉంది, వానపాములు ఉన్నాయా లేదా అనేసి చూద్దామండి. చెప్పడం అంటే ఎక్కడ తొగినా కానీ సూక్ష్మజీవులు చూడండి ఎలా వచ్చాయి. ఐఎమ్ డిగ్గింగ్ ఫర్ అర్థ్వామ్స్. ఓకే, వచ్చేసిందండి చిన్న పిల్లవి, చూసారా, అర్థ్వామ్స్. ఒక 1 week బ్యాక్ కూడా ఇలాగే చేశానండి. ఎక్కడ చూసినా కానీ అర్థ్వామ్స్. నిజంగా అండి, సుభాష్ పాలేకర్ మెథడ్ మాత్రము ఇట్ ఈస్ నిజంగా అందరూ ఇలాగా ఇది 60-40 సైట్ అండి. బట్ నేను ఒక చిన్న షెడ్ మాదిరి వేసేసి పక్కన నా ఇంటికి ఏం కావాలో అవి గ్రో చేసుకుందామనే ఆలోచన, దాంతో ఇది చేశాను. నా కూతురికి చాలా ఇష్టం అండి మల్బరీస్. సో ఇటు చూడండి ఎలా వచ్చాయి మల్బరీస్. 365 days కూడా ఉంటాయండి మల్బరీస్. మంది ఒకే ఏం చేయాలంటే, క్రాప్ అయిపోతేనే ఈ ఆకులన్నీ తెంపేసేయాలండి. ఆకులు తెంపేసేసి చక్కగా నీళ్ళు పెట్టేస్తే, ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదండి. మాది నీళ్ళు వస్తాయి కదా, కొలాయి నీళ్ళు. సో అప్పుడు ఒకటి పెడతారంటే చూడండి మల్బరీస్. ఇవన్నీ ఇప్పుడు తీసుకోపోవాలి, ఈ లైట్గా బ్లాక్ అయ్యిండేటివన్నీ తీసుకెళ్ళేసి ఇక్కడ కింద పడింది, ఇలా పడిపోతాయండి. హార్వెస్ట్ చేయకపోతే ఇలా పడిపోతాయి. సో మనం చూసుకొని ఎన్ని వస్తాయో దాన్ని హార్వెస్ట్ చేసుకుంటే మనకి పంట. ఇప్పుడే రాకముందు చిలుకలన్నీ తినిపోయాయి. ఇప్పుడే తీసేసా. చాలా స్వీట్గా ఉంటాయండి. అసలు ఈ సైజు రావాలి అంటే ఎక్కడ రాదు. సైజ్ చూడండి మల్బరీస్, లాంగ్ మల్బరీస్ అంటారు కదా, ఆ సైజులో ఉన్నాయి. సో ఇవన్నీ ఇంకా గ్రీన్గా ఉన్నాయి, మీకు కనపడవు అనుకుంటా. బట్ ఎక్కడ ప్రతి ఒక్క కొమ్మకి ఉన్నాయండి, ప్రతి ఒక్క కొమ్మకి. సో ఇది ఇంకా వెయిట్ తట్టుకోలేక వాలిపోయింది. ఇది చూడండి, వేటికి వాలిపోయింది ఫుల్. దీనికైతే ఫుల్ ఉన్నాయి. దాదాపు ఒక చెట్టుకు ఒక
1 kg వరకు ఈ సైజ్ చెట్లో 1 kg వరకు హార్వెస్ట్ చేయొచ్చు. అంటూ మీరు ఇంకొక వేరే దగ్గర కూడా ఉన్నాయండి, లక్ష్మణ్ ఫళ్ళు, రామ్ ఫళ్ళు. అప్పుడే ఒక 4 years చెట్లు అవి. రామ్ ఫళ్ళు వస్తున్నాయి. రామ్ ఫళ్ళు నేను ఎన్నోసార్లు తిన్నానండి రామ్ ఫళ్ళు. కానీ ఇట్లా పెరిగింది, న్యాచురల్గా పెరిగింది ఒకటి తిన్నా కానీ ఎంత తృప్తిగా ఉంటుందంటే, ఎంత స్వీట్ అంటే అసలు మీరు 10 పళ్ళు తిన్నా కానీ కెమికల్గా గ్రో చేసుకుండేటివి అంత సాటిస్ఫాక్షన్ రాదు. కానీ ఒక్క పండు తిని ఒక 1/4 పండు తిన్నా కానీ అప్పుడే దాంట్లో ఉంటే స్వీట్నెస్, టెక్స్చరు, ఇంకా జ్యూసీనెస్ చాలా అంటే చాలా బాగుంటుంది అసలు.